మాట్లాడతావు అట్లా కూర్చోమ్మా సైడ్ సైడ్ చాలా భారతి जनरल सेक्रेटरी రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి సభ్యుడు రాష్ట్ర పార్టీ అధినేత జాతీయ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా ఇక్కడ పంపించిన పరిశీలకుడు, అదేవిధంగా హిందూపురం లోక్సభ ప్రాంతానికి సంబంధించినప్పుడు కూడా మన ఆంధ్ర లోక్సభలో పోటీ చేస్తున్నటువంటి అంబికా లక్ష్మణ్ గారు, అదేవిధంగా సోదరుడు స్నేహితుడు సాగర్ భాష గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర వీరాంజనేయులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మన మున్సిపల్ ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి పార్టీ పరంగా కార్పొరేటర్గా ఓడిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా మాజీ అంటే పంచాయతీల్లో సర్పంచులు గాను ఎంపీటీసీలు గాను మన పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఇక్కడ ముఖ్యులతో ఇక్కడ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి మేము అందరూ ఆహ్వానించాము. మీ అందరికీ తెలుసు 2019లో మనం ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మనం ప్రతిపక్షంలో ఏ విధంగా పోరాడడం అనేటువంటిది మీ పోరాట సైనికులుగా మీ అందరూ కూడా తెలుసు. అంటే మీతో పాటు చాలా మంది వందలాది కార్యకర్తలంతా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా కేవలం ఇప్పుడు బూత్, క్లస్టరు, యూనిట్లు వీళ్ళు మాత్రమే పిలవడం జరిగింది, కంటెస్టెడ్ క్యాండిడేట్ మాత్రమే. ఇందులో కొంతమంది ఈ పోరాట పటిమని తట్టుకోలేక మధ్యలోనే అర్థాంతరంగా ఎన్నికల్లో మున్సిపాలిటీలో పోటీ చేసినప్పుడు కూడా మేము తట్టుకోలేమని చెప్పి మరి 5 సంవత్సరాలు కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఈరోజు ఆహ్వానించారు. అదేవిధంగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు ఎన్నికల్లో ప్రతి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో కానీ అందరూ కూడా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో పనిచేశాం. మీ అందరి కష్టం వల్ల ఇదే కర్మ కానీ భవిష్యత్తు గ్యారంటీలో కానీ టాప్ 6లో స్టేట్లో మనం ఉన్నాం. అది మీ అందరి కృషి మాత్రమే. చాలా మంది నాతో బాధపడ్డారు, అన్న అధికారం ఉన్నప్పుడు మేము పదవులు అనుభవించలేదు, పెద్దగా పదవులు అనిపించిన వాళ్ళంతా పార్టీకి దూరమయ్యారు, మా భవిష్యత్తు ఏంటి, మనం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం పనిచేద్దాం. మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో పోటీ పెట్టకూడదు, నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా కేసులు పెడతారంటే లేదు, ఇక్కడ కనీసం పోటీ అన్న చేద్దాం ఏకగ్రీవం కాకుండా అని చెప్తే చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ పెట్టి ఎదురొడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంతా కూడా ఇక్కడ కూర్చున్నా కూడా ఒక్కటి కూడా అవసరం వస్తే ఊటీకి తీసుకుపోయి ఒకటి కూడా ఏకగ్రీవం కాకుండా నియోజకవర్గంలో ఎంపీటీసీలు కానీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా చేసినటువంటి ఘనత మీ అందరికీ ప్రలోభాలు పెట్టిన 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తామంటే కూడా లేదు, పార్టీ కోసం వస్తాం చేస్తామని ఈ విధంగా అహర్నిశలు కష్టపడ్డాం. అనేక రకాలుగా కేసులు పెట్టించుకున్నాం. ఆ కేసుల్లో కూడా మనం నా మీద 2019 వరకు కేసులు లేవు, కానీ 19 తర్వాత 8-9 కేసులు నా మీద ఈరోజు ఉన్నాయి. దాంట్లో రకరకాలుగా కేవలం ధర్నాలు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు. మీ అందరూ కూడా చాలా మంది చెప్పాను, అనవసరంగా కేసులు పెట్టించుకోకండి, వీలైనంత వరకు కేసుల పరంగా దూరంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేద్దామంటే విధి లేని పరిస్థితుల్లో పార్టీ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మహిళలు నారా భువనేశ్వరి గారిని అసభ్య పత్రాలతో మాట్లాడితే వీళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అదేవిధంగా సమాధానంగా లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంటిల్లో గంజాయి కూడా పెడతామని చెప్పి ఈ మహిళల మీద పెడితే వాళ్ళు 4 రోజులు బెయిల్ ఇప్పించి పార్టీ పరంగా కూడా ఎలాంటి సహకారం తీసుకోవాలి. ఈ కేసులు ఎక్కడ కూడా ఈ కేసుల్లో పార్టీ పరంగా అడ్వకేట్ పెట్టుకోవాలి, సొంతం మా డబ్బులతో పెట్టుకున్నామని చెప్పి కూడా రాంగోపాల్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పోరాటం అనేది తర్వాత అనేక కార్యక్రమాలు నిన్న శంకారం లోకేష్ బాబు వరకు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, మహానాడు జరిగిన, ధర్నాలు జరిగిన, దీక్షలు జరిగిన లేదా ఇతర నియోజకవర్గాల్లో ఉరవకుండా అనేక ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా కూడా మీరందరూ కూడా శ్రమించి
లేదు ఈ పార్టీ కోసం పనిచేద్దాం, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేద్దాం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా పోరాటం అని చెప్పి మీరందరూ కూడా ఇంట్లో సమస్యలున్నా మరి వచ్చి పనిచేసినటువంటి విషయాన్ని పార్టీ కూడా గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా అనేక రకాలుగా పోరాటం చేశాను. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరూ కూడా తెలుసు, మీరు కాస్తో కూస్తో మీ జోబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిపక్షంలో పనిచేయడం అనేటువంటిది సులువైన పని కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 19 నుంచి ఇప్పటివరకు ప్రతిపక్షంలో పనిచేయాలంటే అది వర్ణాతీతం. ఎందుకంటే అనేక రకాలుగా భయానక వాతావరణంలో అంతా కూడా విన్నాం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే కేసులు పెడతారు హౌస్ అరెస్ట్ అంటే ఒక టైం పెట్టుకొని మిమ్మల్ని అందరూ మోటివేట్ చేశాం. ఎన్జిఓలు విజయవాడలో చేశారు, మనం ఎందుకు చేయకూడదు ఆ విధంగానే. అదే టైంకి మనం చేస్తే నేను బయటకు పోయి ఆ రోజు టైంకి వస్తే మహిళలంతా వచ్చి అడ్డుపడి మొత్తం వందలాది మంది వేలాది మందితో ఆ రోజు ర్యాలీ తీశారు. ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క మార్గదర్శకమైనటువంటి కార్యక్రమం చేశాం రాష్ట్రంలో, అందరూ చేశాం. మళ్ళీ కర్నూలులో పెట్టమంటే కర్నూలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ విధంగా మళ్ళీ పార్టీ పరంగా చేశాం. ఈ రకంగా పలు రకాలుగా పరిశ్రమించాం, కష్టపడ్డాం. ఎక్కడ అధికారంలో ఉన్న 5 నెలల్లో అవినీతి చేయాల, ఎవరు భూకబ్జాలు చేయాల, ఎవరిని మనం వేరే రకంగా వైఎస్ఆర్సీపీ నంబర్లో కులాలు మతాల పరంగా ఎక్కడ చిచ్చులు రేపల, ఎవరి మీద మనం ప్రతీకారచలో పాల్పడాలి, ప్రశాంతంగా ఊర్లో ఉండాలా, చదువుకున్న వాళ్ళు ఎక్కడ, విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా రకరకాలుగా అనంతపురంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి చాలా ఉన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనకి అని చెప్పి కార్పొరేటర్తో సహా మిగిలిన అందరినీ కూడా ఆ విధమైనటువంటి మార్గంలో వాళ్ళందరూ కూడా చైతన్యం తీసుకొని వచ్చి పని చేద్దాం, మంచి చేద్దాం, చెడును చూస్తామని చెప్తే చాలా మంది నేను చెప్పిన ఆ విధానం వల్ల వ్యక్తిగతంగా నష్టపోయారు మీరంతా. అయినా కూడా తప్పదు, మనం ముందుకు ఈ విధంగా సాగాలని చెప్పాం. ఈ విధంగా మనం కష్టపడ్డాము. రేపు అధికారం వస్తుంది, ఈ అధికారం వచ్చిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయని చెప్పి మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహించి పోండి, మన జీవితాలు బాగుపడతాయి భవిష్యత్తులో అని చెప్పి చెప్పారు. ఆ చెప్పడం మూలంగా చాలా మంది ఇంటి సమస్యలు కూడా పక్కన పెట్టి మరి వంతుల వారుగా కానీ రకరకాల కానీ కార్యక్రమాలు చేశారు. ప్రతి గడప గడపకి మనం ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఇంటింటికి మొట్టమొదటి రాష్ట్రంలో పాదయాత్ర మనమే స్టార్ట్ చేశాం. ఆ పాదయాత్రలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ పాదయాత్ర తర్వాత అనేక సార్లు పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలో అయితే మనం తీసుకున్న ప్రోగ్రాం కూడా తీసుకొని వచ్చాం. 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేశాం. ఎవరు కూడా డెవలప్మెంట్ అనంతకరం లేదు కదా, ఇంకా చరిత్ర అనేటువంటిది మున్సిపల్ చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే కానీ చేసినటువంటి ఈ రోజు ఎక్కడ పోయినా ప్రత్యక్ష దర్పణాలుగా కనపడతా ఉన్నాయి. ఇట్లా కష్టపడడం, మనందరం కూడా పార్టీ కోసం శ్రమించాం. మనం పార్టీ బాగుంటే రేపొద్దున అధికారం వస్తే అందరిలో మన జీవితాల్లో వెలుగులు వస్తాయని భావించాం. ఇలాంటి తరుణంలో మనం మరి వివిధ అనేక కారణాల వల్ల ఏ కారణాల వల్ల కానీ మన శాసనసభ ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల కోసం అభ్యర్థిత్వాన్ని మరి వేరే మన అబ్బాయికి అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలిసింది. ఈ మూలాన మీ అందరిలో ఆవేశాలు, ఆగ్రహవేశాలు పెళ్ళుకే మనం నిరూపించుకున్నా, మనం జెండా మోసినా, ఈ పార్టీని ఈ విధంగా మనం జెండాను కాల్చాలన్నా లేదా ఏదైనా కూడా దాడులు చేయాలన్నా కూడా మీ మనసు ఎంత గాయమైందో దానికి రెట్టింపు గాయం నా మనసు కూడా అయింది. చేతులతో ముఖ్యం వద్దు, మనం ఈ విధంగా కాకుండా మనం చేద్దాం, పని చేద్దాం, లేదా మౌనం ఉందాం అంటే విధి లేని పరిస్థితుల్లో మీ చేతిలో కూడా కంట్రోల్ లేకుండా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. దీనికి నిజంగా ఎవరు కూడా బాధ్యులు కాదు, ఎవరు కూడా దోషులు కాదు. అయినా కూడా కేసులు పెట్టారు. దాని మీద కేసులు పెట్టినా కూడా మళ్ళీ పోలీసులతో మనమే మాట్లాడాం. దాని మీద కూడా ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో చేసుకుంటున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరూ కూడా. నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 40 నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాంగోపాల్ రెడ్డి గారు, బీదారి చంద్ర కూడా ఉన్నారు. నేను కొన్ని కారణాల వల్ల ఏదో జరిగింది 1-to-1 మేమిద్దరు మాట్లాడినప్పుడు, లేదు పార్టీ మీ సేవలు మరవదు, మనం ఈ రోజు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి మనం చేతినివ్వాలా, మనం పని చేయాలని చెప్పాడు. లేదు నా కార్యకర్తల యొక్క బాధని, మీ శ్రమని కూడా ఆయన గుర్తు చేశారు. మేమంతా కూడా చాలా సందర్భాల్లో మీకోసం పార్టీ కోసం పనిచేశాం, మిమ్మల్ని నమ్మి మేము పనిచేశాం, నన్ను నమ్మి కార్యకర్తలు పనిచేస్తారు, వాళ్ళందరినీ నేను వమ్ము చేసే పరిస్థితి కాదంటే, లేదు రేపు భవిష్యత్తులో కష్టపడి పనిచేసే కార్యకర్తల్ని విస్మరించే పరిస్థితి లేదు, ఒక్కసారి నేను చెప్తున్నాను కదా అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. సో మనం ఆలోచించాం. వివిధ రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ఆయనకు రావాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ఆలోచిస్తున్నాం. గత కొద్ది రోజులుగా మనందరూ కూడా మాట్లాడుకుంటూ ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాం. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
10 కోట్లు 5 కోట్ల డబ్బులు ఇచ్చి నన్ను కొన్నారు అనేటువంటిది నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే నన్ను డబ్బులతో ఈ భూమి మీద పుట్టినవాడు ఎవరు కూడా కొనలేడు. అది చాలా మందికి తెలుసు. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అనంతపురంలో రోడ్లు వేసినప్పుడు నా దగ్గర చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు. మీరు పరోక్షంగా వ్యాపారంలో ఉంటే మేము చేస్తామని. తర్వాత సూర్యానగర్ రోడ్ వేసినప్పుడు నక్సలైట్ నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఉత్తరం రాశారు, మీరు ఆలోచన తప్పుది, నేను ఎవరితో కూడా నాలెడ్జ్ పడలేదు ప్రజల కోసం అంటే మళ్ళీ అదే అరువాంతిలో ఉన్నటువంటి సత్యం నక్సలైట్ అతను వేసుకోమని చెప్పాడు. నా సూర్యానగర్ రోడ్లో అడుగు కానీ ఇంచు కానీ ఉంటే నాకు తల ఇస్తా ఎప్పుడైనా. ఎక్కడ అభివృద్ధి చేరిన శిల్పారావం దగ్గరైనా ఎక్కడైనా కానీ మనం ఎక్కడ ఈ సుమంత కూడా అభివృద్ధి చేయరా. నేను అందుకే 10 సార్లు చెప్పాను. ఒకసారి వెంకటరామయ్య గారు చెప్పాను, మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర చూద్దాం, నేను ప్రమాణం చేస్తా, నా జీవితంలో లంచం తీసుకోలేదని చెప్తాను, నువ్వు చెప్పగలవా అని. అంటే తప్పు చేయాలి కాబట్టి మనం చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తలు ఎక్కడైనా పోయినా కూడా ఒక నాయకుడు తలెత్తుకొని తిరిగే రీతిలో ఈ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఇబ్బందులు లేకుండా మనం చేశాం. మంచిని పెంచాం. కరోనా వచ్చినా రకరకాలు వచ్చినా ఎక్కడో చోట చారిటీ కానీ లేదా మనం ఎక్కడ కూడా సామాజిక సేవలు కానీ అందరూ కూడా వరదలు వస్తే మీరందరూ కూడా నీళ్ళలో దిగి ఆ రోజు ఫుడ్ ప్యాకెట్స్ అంటే ఇవన్నీ కూడా ఓట్ల కోసం కాదు. ఈ ఊర్లో పుట్టాం, ఈ ఊర్లో పెరిగాం, సామాజిక స్పృహ అనుకుంది, బాధ్యత తీసుకుందామని చెప్పి తీసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా మనం ఆ విధంగా పార్టీని మిమ్మల్ని అందరూ కూడా మనమంతా కూడా ఒక మనంలో మార్పు తీసుకొని వచ్చి సామాజిక హితం కోసం పాటుపడే వ్యక్తులుగా కార్యకర్తలు తీర్చిదిద్దే నాయకులు కూడా తీర్చిదే పరిస్థితి మనం తీసుకురావడం అనేది మీకు తెలుసు. ఈరోజు అదే చెప్తున్నా, మిమ్మల్ని కూడా పిలిచి మనస వాచ కర్మేణ మనం ఎక్కడ ఉంటే అక్కడ పని చేసేది మనకు అలవాటు. అదేవిధంగా ఏదైనా ఇష్టం లేకపోతే నమస్కారం పెట్టి బయటికి పోయి తిరుగుబాటు చేసి పని చేసేది మనకు అలవాటు. అంతేగాని తల ఉంచి ఏదో ఎవరి మెప్పు కోసం చేసే పరిస్థితి కాదు. ఈరోజు డబ్బు విషయం నేను అందుకని రాంగోపాల్ రెడ్డి గారు నేను మాట్లాడాను. ఎవ్వడు కూడా నన్ను డబ్బుతో కొనేటువంటి మన క్యాండిడేట్ కాదు కదా, ఎవరు కూడా నేను డబ్బుకు రంగాలనుకుంటే నేను ఎక్కడ మన ఆస్తులు అమ్ముకున్నాం. మనం ఎక్కడెక్కడ ఏమేమి చేసామో వ్యాపారం నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టాం. కొవ్వొత్తిలాగా పార్టీ కోసం సమాజం కోసం వెలిగిస్తూ కరిగిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ విధంగా చాలా మంది నాతో పాటు కూడా ఆ పాటలో వచ్చి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా మనవి చేయడానికి ఒకటే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. బూత్ కమిటీలు, యూనిట్లు, అదేవిధంగా క్లస్టర్లు, మన కార్పొరేషన్ కట్టేసిన వాళ్ళంతా కూడా కష్టపడి పని చేశారు. మనం ఈ 40 రోజులు మనం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం ఎవరి కోసం కాదు పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి బీఫారం ఇచ్చినా పని చేద్దాం ఆయన కోసం ఇది ఒక్కసారి. దానితో పాటుగా భవిష్యత్తులో మరి పార్టీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి తరఫున రేపు నగరపాలక సంస్థ ఎన్నికలు కావచ్చు ఏమన్నా కావచ్చు పని చేసిన కార్యకర్తలకి నేను సాయం చేస్తాను ఆయన మాట ఇచ్చాడు. అదేవిధంగా రాంగోపాల్ రెడ్డి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ పరిస్థితులే కాదు, రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో మనందరూ కూడా ఆయన కోసం కష్టపడ్డాం. మీరందరూ కష్టపడ్డారు, ఇల్లు తిరిగారు. అందుకనే అందరూ కూడా పని చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు ఎవరో పార్టీల కోసం ఎన్నికల్లో ఈరోజు పని చేస్తాం అని చెప్పి చేసిన వ్యక్తుల్ని రేపు ఎన్నికల్లో మళ్ళీ రాబోయే ఏదంటే కూడా అవకాశాలు వాళ్ళకి ఇస్తే మాత్రం ప్రజలకు క్షమించదు, మరి అదేవిధంగా చరిత్ర కూడా క్షమించదు. మనం చేసిన పొరపాట్లు ఏమంటే సర్దిద్దుకొని ముందుకు రావడానికి పార్టీ కూడా తోడ్పడుతుంది, చంద్రబాబు నాయుడు కూడా తోడ్పడుతున్నారు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ విధంగా మనము పార్టీని ముందుకు తీసుకుపోయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒకటే చెప్పాను, డబ్బులు ఎవరికైనా ఎక్కువయ్యి రాజకీయాల్లో సేవ చేద్దామని వచ్చినప్పుడు లేదా వ్యాపారంలో దండిగా సంపాదించుకొని వచ్చినప్పుడు ఆ డబ్బుని 5 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు మీరు పంచండి, నేను మీకు సహకరిస్తామని చెప్పి చెప్పాను. అందుకే ఈరోజు సమావేశం కూడా చెప్తున్నా, రాంగోపాల్ రెడ్డి గారు చెప్తున్నా, ఇక్కడున్న లీడర్లు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏదైనా మీకు ఇతోధికంగా లేదు సామాజిక సేవ చేద్దాం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టి ముందుకు పోదాం అనుకునే వ్యక్తులకు మీరు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కార్యకర్తలు కష్టపడ్డారు, కేసులు పెట్టుకున్నారు, అప్పుల పాలు అంటారు, వాళ్ళందరూ కూడా పని చేద్దామని మీరు చేస్తే వాళ్ళకి చేసినటువంటి సాయం నాకు 10 వ్యక్తిగతంగా చేసిన సాయంగా నేను భావిస్తాను. అంతే తప్ప ఎలాంటి ప్రలోభాలకో లేదా ఇతర దానికో లొంగేటువంటి ఘట్టం నేను కానే కాదు. ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళకి అదేవిధంగా మీరు నాతో పాటు తిరిగి తెలియదు కాబట్టి మీతో పాటు ప్రజలు కూడా తేలాలని చెప్పి చెప్తా ఉన్నాను. కూర్చో. ఈ విధంగా ఎక్కడే కానీ అంగన్వాడీ టీచర్లు వచ్చినా, బదిలీలు వచ్చినా, కాంట్రాక్ట్లు వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం ఏం చేసామంటే మనం నిజాయితీగా పనిచేసాం. ఆ నిజాయితీగా పనిచేసాం కాబట్టి ఎక్కడైనా
మన ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. మన రాజకీయాల్లోకి వచ్చింది సర్వీస్ కోసం వచ్చింది. కానీ కార్యకర్తలు సమిధ కాకూడదు, కార్యకర్తల్ని బాగోగుల కోసమే. నేను అందరూ కూడా పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసమే కాకుండా మీ అందరి కోసం కూడా నేను మనసు మార్చుకున్నాను కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండా మీతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా, రాంగోపాల్ రెడ్డి గారు బీదర్ వచ్చిన మాట్లాడి వాళ్ళు కూడా చెప్పలే, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఈ రాజకీయాల్లో నేను సూట్ కానేమో, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మేమేదో రాజకీయాన్ని మరో రకంగా అనుకున్నాను. నేను రిజైన్ చేసి ఒక సామాజిక సేవ చేసి సమాజానికి మరో రకంగా ఉపయోగపడతామని చెప్తే ఆయన లేదు, నువ్వు పాలిటిక్స్ లో కంటిన్యూ కావాల్సిందే అని చెప్పి ఆయన నేను ఉన్నంతవరకు నాతో ఉండాల్సిందే అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆ ఒక్క మాట కోసం నిలబడ్డాం. లేకపోతే మీ అందరి అనుమతి కూడా లేకుండా ఓ రిజిగ్నేషన్ లెటర్ పడేసి సామాజిక సేవ చేద్దాం. చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. 2004లో నరమేధం జరుగుతూ ఉంటే అనంతపురంలో, ఆ రోజు పార్టీలో సేమ్ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. నేను ఆలోచించా, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అదేవిధంగా శక్తి ఇచ్చాడు, పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు TV9 రవిప్రకాష్, మల్లాది సుబ్బమ్మ, కొండా లక్ష్మణ్, బాబుజీ లాంటి వాళ్ళంతా కూడా మాట్లాడి అవే ఫామ్ చేసి దాని ద్వారా మనం అనేక డిబేట్లు పెట్టాము. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర కూడా వెళ్ళాం. ఈ తప్పు ఇది చంపుతున్నారంటే హోమ్ మినిస్టర్ జానారెడ్డి పంపించాడు. ఈ విధంగా రకరకాలుగా మనం కూడా హింస తగ్గడానికి, సమాజం బాగుండడానికి చెప్పి పోరాటం చేస్తే మంచి ఎస్పీ నేస్తానని చెప్పారు స్టీఫన్ రవిజల లాంటి. ఈ విధంగా మన వంతుగా సమాజం కోసం అనేక సందర్భాల్లో సేవ చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, ఒక రాజకీయమే కాదు. కానీ రాజకీయ పార్టీలో ఉండి చేస్తే మరింతగా చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలుపునిస్తేనే ఆ రోజు ఆర్గనైజేషన్ ఉన్నా కూడా మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాతనే మళ్ళీ 2014లో కంటెస్ట్ చేయమని అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ప్రార్థన చేస్తాం. ఇంకోటి రాంగోపాల్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్లో మహాన్ న్యూస్ ఛానల్లో ఒక యాంకరింగ్ చేశారు. మీ పార్లమెంట్ అధ్యక్షులు మీకు కూడా బాధ్యత ఈ విషయంలో. గతంలో ఎక్కడైనా మీటింగ్లు పెడితే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకునే వాళ్ళు, నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు కదంట, అన్నం పెట్టేవాళ్ళు కదంట అని అన్నారు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో మా కార్యకర్తల సమక్షంలో ఎక్కడే కానీ భోజనాలు మాకు కాదు, బయట వాళ్ళు కూడా ఈ జిల్లాలో ఎవరైనా వేలాది మందికి పెట్టి ₹1,00,00,000 ఖర్చు పెట్టాం. ఆ వాస్తవాన్ని మర్చిపోతే డబ్బు అహంకారంతో మాట్లాడితే మరో రకంగా మరి సమాధానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి చెప్పండి, మీ బాధ్యత. తర్వాత రెండవది, 5 సంవత్సరాల్లో స్తబ్దతగా ఉంది. ఇప్పుడిప్పుడే స్తబ్దత లేకుండా పోయిందని. 5 సంవత్సరాల్లో స్తబ్దత కాదు, ఆగ్రహవేశాలతో, అసంతృప్తితో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటం చేయడానికి మొత్తం రక్త మాంసాలను కూడా మేము లెక్క చేయకుండా అవన్నీ కూడా హరింపు చేసి పనిచేసినటువంటి వాస్తవాన్ని, అదే విధంగా భవిష్యత్ గ్యారెంటీలో టాప్ 6లో ఉన్నాం, టాప్ 10లో మేము 6లో ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా వాస్తవాలు మరిపోతే సరిపోతాయి. తర్వాత మనం 5 ఏళ్లలో అభివృద్ధి చేశాం. 30 ఏళ్లలో అభివృద్ధి అనంతపురం జరగలేదు. తాలూకా ఆఫీస్ లాగా, తాలూకా హెడ్ క్వార్టర్ లాగా అనంతపురం అంటే నష్టం ఎవరికి? పార్టీకి నష్టం. అది ఏం చేయాలా? 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకుంటే పదవులు వస్తాయి తప్ప మీరు ఈ విధంగా మనం మాట్లాడితే మంచి సరైన వ్యక్తిత్వం. నాకు సిగరెట్ తాగే అలవాట్లేదు, మందు తాగే అలవాట్లేదు, లేదా ఎవరైనా కబ్జా, వ్యక్తిత్వానికి నాకు నేనే దానికి పోటీ పడతానే తప్ప ఎవరో సర్టిఫికేట్ కూడా నాకు అవసరం లేదు. ఏదైనా ఛానల్లో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే బాగుంటారు. మనం కూడా రోజుపాల్సి ఉంటారు. మనిషి ఒక సైనికుడు గాయపడినప్పుడు మరింతగా దాని మీద ఏదో గోరు చుట్టు కింద రోగుల పోట్ల మాట్లాడితే మాత్రం మరో రకంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి. దయచేసి పార్టీ కూడా మీరు దృష్టి చెప్తున్నా, పార్టీ ఇలాంటి ఏమంటే కంట్రోల్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 5 ఏళ్ళు కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు కష్టపడ్డారు. మున్సిపాలిటీ ఆ రోజుకి ఈ రోజుకి అవినీతిలో తేడా ఉందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధిలో, కష్టంలో, అన్నింటిలో కూడా మనం పనిచేసిన దాన్ని నీరుగార్చి 30 ఏళ్ళలో అభివృద్ధి జరగదంటే తెలుగుదేశం పార్టీని అధికారం చంద్రబాబు ఉంది. మరి అభివృద్ధి జరగదంటే ఆ యొక్క తప్పులు కానీ, ఆ ప్రభావం కానీ పార్టీ మీద పడుతుంది, వ్యక్తి మీద పడుతుంది, అభ్యర్థి మీద పడుతుంది. ఇలాంటివన్నీ కూడా మీరు కట్టడి చేయాల్సిన బాధ్యత మీద అని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇప్పుడు నేనే చెప్పాను, నగర పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇరువురు, అదేవిధంగా మిగిలిన వాళ్ళంతా కూడా కొంతమంది కలిసి ఈ పార్టీని ఏ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, బూతులు, యూనిట్స్, అదేవిధంగా ఈ యొక్క క్లస్టర్ల ప్రకారం మీరు పని చేయించండి. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పని చేయించుకోండి, పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా పార్టీ గెలుపు కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని కాదని వేరే వాళ్ళని మీరు ఎక్కడ ఎంకరేజ్ చేస్తే మంచిదే, కానీ అక్కడ ఇంటర్నల్ గా కాన్ఫ్రంటేషన్ వస్తాయి.
కాంట్రవర్సీ వస్తే పార్టీకి నష్టం. ఎందుకంటే ప్రతి ఇల్లు తిరిగారు, గుర్తుపట్టారు, తర్వాత ఎక్కడ ఓటరు ఏం కథ అని చెప్పి మనమే ఈ సిస్టాన్ని పెట్టాం. ఈ సిస్టాన్ని నేను వేరే పార్టీకి చేయమను లేదా ఈ సిస్టాన్ని మరో రకంగా డైవర్ట్ చేస్తామంటే తప్పు అవుతుంది. అందరూ కూడా ఒకటే పార్టీలో ఉన్న పార్టీకే పనిచేద్దామని. దానికి ఈ యొక్క యంత్రాంగం ఏదైతే ఉందో ఈ యంత్రాంగం ప్రకారం మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీ విజయాల కోసం రాంగోపాల్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ మిగతా నాయకులు కూడా అంబికా కృష్ణ గారు ఆయన కానీ మీరంతా కూడా అభ్యర్థులు దీన్ని ఉపయోగపెట్టుకోండి. ఎలాంటి అభ్యంతరం లేదు. చేస్తే సిస్టమేటిక్గానే చేస్తారు. అందుకోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. మీరు కూడా ఒకే పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డాం, 40 రోజులు ఉంది. ఆగ్రహవశాలు తగ్గించుకోండి, అశాంతిని మనం అనగదొక్కుకోండి. తర్వాత ఎవరు అదృష్టాన్ని ఇంకొకరు మార్చలేరు. దాని వలన మనం ఏదో నష్టపోయినామని కాదు. అధికారం ఉన్నా లేకపోయినా నాతో నమ్ముకున్న వాళ్ళకి 2000 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు నాకు ఏ అధికారం లేదు, కాపాడుకున్నాం. రేపు కూడా భవిష్యత్తులో మీరేదో నేను వదిలిపెడతాను అనుకోకండి. చిన్న సమస్య మీకు వచ్చినా కూడా అర్ధరాత్రప్పుడు కూడా నేను వస్తాను. ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ కోసం మీరు పనిచేసినా కూడా నాకు ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యకర్తలు మాత్రమే కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు లేకపోతే మన సమాజంలో ఉన్న గౌరవం అభిమానమో ఏదైనా కానీ వాటిని మీకోసం వినియోగించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాం. నాకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. చాలా మంది అన్నారు, అన్నా నువ్వు ఏదన్నా సైలెంట్ అయిపోతే అంటే క్వశ్చన్ లేదు. మీరు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా బాధ్యత తీసుకుంటాం. కార్యకర్తల కష్టాల్లో నాతో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా విడనాడే ప్రశ్న లేదు. మీకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీతో వచ్చినా ఇంకొకరితో వచ్చినా ఇంకొకటి గుండాలు రోడ్డుకి వచ్చినా కూడా మీ పక్షాన నేను అన్ని వేళలా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. దానికి ఎలాంటి వెనకపోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టడానికి నాకు ఇష్టం లేకపోతే మరో రకంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం. మన అన్ని కూడా ఎవరి ప్రలోభాలకో ఎవరికి లొంగే పరిస్థితి లేదు. ఎవరి ప్రలోభాలను కూడా లొంగడానికి అంత బలహీనంగా మనం లేవు. మనం దేవుడు మనకి అన్ని రకాలుగా ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాంట్లో మనం కొంత సామాజిక హితాన్ని కూడా తోడ్పడదామని అనుకున్నాం. అందుకనే మీరు పార్టీ కానీ తర్వాత అభ్యర్థులు కానీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ సభ్యులు అసెంబ్లీ అభ్యర్థులు కానీ మీరు ఈ యంత్రాంగాన్ని వినియోగించుకోవడానికి మీకు సానుకూలంగా ఉండడానికి సమావేశం ఏర్పాటు చేశాం. జరిగే నష్టాలను కూడా చెప్తున్నా, తర్వాత కష్టాలను కూడా మీకు గుర్తు చేస్తున్నాం, చేసిన పనిని కూడా గుర్తు చేస్తున్నాం. అయినా కూడా మేమంతా కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా రాంగోపాల్ రెడ్డి గారిని మాట్లాడుతూ